ఇవాళ మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాలి. మెయిన్ భాగస్వాములు ఎవరు? ట్రేడర్స్. మీరు ఎకానమీ జనరేషన్ ఎక్కడి నుంచి మొదలైతే ట్రేడ్ బాడీస్ నుంచి వస్తుంది. సంపద సృష్టికర్తలు ఎవరు అంటే వ్యాపారస్తులు. గతంలో మిమ్మల్ని ఎట్లా చూసింది అంటే దొంగల కింద, ద్రోహుల కింద, మీరేదో ఎవేజర్స్ కింద మిమ్మల్ని గత ప్రభుత్వం చూస్తే, ఇవాళ వీఆర్ టేకింగ్ యూ యాజ్ అ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ కింద మిమ్మల్ని చూస్తారు. ఈ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకెళ్లేటువంటి దిశలో ప్రభుత్వ ఆలోచనల్ని, ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి, వెల్త్ క్రియేషన్ ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎంటైర్ ఈ వ్యాపార సమూహం నుంచి వస్తాం. దేశంలో మనం చూస్తూ ఉన్న మోడీ గారి లీడర్షిప్ లో గ్లోబల్ గా మనం ఎట్లా మన ఇమేజ్ పెంచుకున్నాం, మన క్రెడిబిలిటీ ఎట్లా పెరిగింది. ఇవాళ ఒక టాప్ మోస్ట్ దేశం అనుకునే ట్రంప్ కూడా టారిఫ్ అనేటువంటిది భయపడితే కూడా ఎక్కడ ఒక నీజర్ రియాక్షన్ కూడా షర్టు దొరుకుని వేసుకుని మళ్ళీ పొద్దున్నే లేసి పని చేసుకునేటువంటి పరిస్థితులకి భారతదేశ లీడర్షిప్ వచ్చింది. గత పాలకులు మోకాళ్ళ మీద దిగజారిపోయింది. ఒక ఎగ్జాంపుల్, ఈ జిల్లాకి ఇంపాక్ట్ అంటే మనకి హైయెస్ట్ ట్రిప్ వాడతాం. ఒక యూనిట్ మీద స్ట్రైట్ అవే 18% నుంచి ఇప్పుడు అది 5% ఐ థింక్ ట్రిప్ తీసుకురావడం తోటి 1800 కట్టే టాక్సీ వాళ్ళ 500 కడుతుంది. 1300 రూపాయలు ఒక యూనిట్ మీద మనకి సేవింగ్ వచ్చింది. నెక్స్ట్ 100 days లో ఇంకేమి రిఫార్మ్స్ తీసుకురాగలము అనేటువంటిది నేషనల్ లెవెల్లోనూ చర్చ జరుగుతోంది. పార్టీలో ఇంటర్నల్ గా, రాష్ట్రంలోనూ కూడా చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారి ప్రభుత్వం కరెక్ట్ టైంలో ప్రజలు తీసుకున్నటువంటి ఎన్డీఏ సర్కార్ని గెలిపించాలి అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది అంటే ఢిల్లీ మనకి ఇవాళ సపోర్ట్ చేస్తాం. ఒక అమరావతిని కట్టగలుగుతున్నాం, పోలవరాన్ని కట్టగలుగుతున్నాం, విశాఖ ఉక్కుని కాపాడుకోగలిగాం, ప్రైవేటైజేషన్ అది ఇంపాసిబుల్ అన్నది కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ ని కాపాడుకోగలిగాం, 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇవాళ నేషనల్ హైవేలు వేస్తున్నాం. రోడ్లు వేస్తే ఎవరు వస్తారు? పొలిటీషియన్ తిరుగుతాడు, వ్యాపారస్తులు వస్తారు, ఎకానమీ మరో 70 నుంచి 90,000 కోట్లు రైల్వే రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉందంటే ఇవాళ కాంబినేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు.